ఇది మీకు ఆదరణ 2 కింద జరిగింది మేడం. ఈ లబ్ధిదారులందరూ వాళ్ళే మేడం. మొత్తం ఈ టోటల్ గారు డైరెక్షన్ ఇస్తారు, ఏం చేయాలో ఓకే మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోయి వేరే వాళ్ళకి అమ్మేశారు. అది క్రిమినల్ యాక్టివిటీ. క్రిమినల్ యాక్టివిటీ మీద పోలీస్ కంప్లైంటే రేజ్ చేయకోకుండా ఎన్నిసార్లు తిరగను మేడం నేను. మీ ఇప్పుడు డిఆర్డీఏ పీడీ గారు ఉన్నాడు, యాక్టివ్ అయినా ఈయన్ని జిల్లా పరిషత్ 2-3 రోజులు క్లోజ్ చేయమని చెప్పండి మేడం. వీళ్ళు వస్తారు, రేపు వస్తారు. మీరు ఆఫీస్కి పంపించారు కదా, అప్పుడు నేను సిఎస్ఈస్ వీళ్ళందరూ వచ్చారు, కొంతమంది వచ్చారు మీరు పంపించారని. వీళ్ళు వస్తారు రేపు, అక్కడికే స్టేట్మెంట్ తీసుకొని అక్కడికే ఫైనలైజ్ చేసి రికమెండేషన్ ఇచ్చుకుంటారు. ఏ మండలం పెడతారు రేపు? అంటే 4 మండలాల్లో ఉంది ఇష్యూ. ఒక్కొక్క మండలికి వెళ్ళండి, ఫైనల్ గా రీకన్సిడర్ చేసుకోండి. టైం లేదు. అదే చెప్పారు మల్లికార్జున సార్, తొందరగా రాసేసి నాకు పంపించండి, నేను చెప్పాను ఏం చేయాలి. సో 4 మండలాలు ఉన్నాయి, షెడ్యూల్ వేసేసి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రాసుకుంటే వీళ్ళందరూ ఏ మండలం నుంచి ఇప్పుడు పెదవిగా ఉన్నారు మేడం, ఏలూరు రోడ్లో ఉన్నారు, దెందులూరు ఉన్నారు. మొత్తం 215 ఎన్నో ఐటమ్స్ మేడం. అయ్యి ఇప్పుడు అతను మేడం ఎవరైతే ఈ జిల్లా పరిషత్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఉన్నాడో, సూపరింటెండెంట్ పలానా వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు, మాకు ఇచ్చేయండి అని చెప్పి లారీలు తీసుకొచ్చారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే మా ఫాదరు అని క్లియర్గా రాసి ఇచ్చాడు కదా కాగితం. దాని మీద కనీసం బీసీ కార్పొరేషన్ ఈడీ గారు ఇదిగో అదిగో అందరికి సర్దేశామని మీ దగ్గర నేను ప్రెజర్ పెంచిన తర్వాత 1,30,000 దెందులూరు ఎంపీడీఓ ఆఫీస్కి కొట్టింది. ఎంపీడీఓ ఆఫీస్కి ఎంపీడీఓ అకౌంట్ కొట్టింది. ఏంటి ఇప్పుడు దాకా ఈ డబ్బులు వీళ్ళ దగ్గర పెట్టుకుని కలెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే లబ్ధిదారు పోర్షన్ కట్టారో ఆ డబ్బు వాళ్ళకి మిషనరీ ఇవ్వలేదు, వాళ్ళు కట్టిన డౌన్ పేమెంట్ కట్టలా. ఆ డౌన్ పేమెంట్ని ఇప్పుడు ఎంపీడీఓ కొట్టి లబ్ధిదారులకు మీరు ఇచ్చేయండి అని చెప్తారట. ఏంటి మేడం ఆయన మల్లికార్జున గారితో మాట్లాడి ఈ బెనిఫిట్ ఆ పోయిన ఎట్లా రికవరీ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టి ఏం చేస్తారనేది సెకండరీ. కానీ వీళ్ళు కట్టి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ కింద వచ్చి ఆ ఐటమ్స్ ఇస్తే సరిపోతుంది. వీళ్ళలో రజకులు ఉన్నారు మేడం, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళే కూడా అమ్మేసుకున్నారు. వీళ్ళలో ఈ మీద ఇట్లా నువ్వేం పెట్టుకున్నావమ్మా? మీరు రజకులా? ఈమె రజిక వాషింగ్ మిషన్ పెట్టుకుంది. నీకు వచ్చింది రా ఇస్తామని చెప్పి పిలిచారు 2 సార్లు. నీకు రాదమ్మా వెళ్ళిపోయి తోసేశారు. ఆ మిషన్ అమ్మేసుకున్నారు వాళ్ళు. ఈ మిషన్ వచ్చింది అమ్మేసుకున్నారు మేడం. 219 ఐటమ్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసాం వాళ్ళకి. 219 ఐటమ్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అమ్మేసుకున్నారు టోటల్గా. కన్ఫర్మ్గా మేము హ్యాండ్ ఓవర్ చేసింది సూపరింటెండెంట్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే ఎక్విడెన్స్ కింద వాళ్ళతో మీకు ఐటమ్స్ ఇస్తామని సంతకం పెట్టమన్నారు. ఐటమ్ ఇస్తారని సంతకం పెట్టారు. ఇది వాళ్ళకి పేమెంట్ వాళ్ళకి ఇచ్చేశారు అని చెప్పి మనకు చెప్తున్నారు. వీళ్ళకి ఏమీ ఇవ్వలేదు అసలు. కొంతమంది చేశారు మేడం, కొంత పోజులు చేశారు, కొంతమంది చేశారు. ఇప్పుడు మేడం ఇప్పుడు వీళ్ళది ఏం జరుగుతుందంటే మేడం, వీళ్ళని చీట్ చేసిన మాట లిటరల్గా కరెక్టే. మేము ఇప్పుడు 10 సార్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీరు కలెక్టర్గా వచ్చిన తర్వాత 10 సార్లు మేము నోటీసులు తీసుకొచ్చాం. మన ఈడీ గారు, అప్పుడున్న ఈడీ గారు ఆమె, ఇప్పుడున్న ఈడీ గారు ఆమె, ఈమె ఆమె ఎక్కడికి చుట్టుకుంటుందో అని చెప్పి రకరకాల ఒక తప్పుకు 3 తప్పులు చేస్తున్నారు. మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళ న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఆ బెనిఫిషరీస్ యూనిట్స్ ఉన్నాయో వాటిని అమ్మేసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమన్నా. ఆ 2 డిమాండ్ చేసేది నేను ఇంకా వేరే ఎలిగేషన్ చేయట్లా. మీరు చెప్పిన మనం బెంగళూరు కాస్టెస్ రివ్యూ అయినాక కమిటీ పెట్టాము. రేపు నుంచి వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఫ్రైడే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. రేపు నుంచి మండలానికి వస్తారు. అందరినీ ఎక్కడే మొబిలైజ్ చేసి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు జినేనా కాదా, వాళ్ళు ఏం చేశారు, ప్రాపర్టీ ఎక్కడ పోయిందని కూడా మీరు రికార్డ్ చేయాలి. ఆయన ఒక 3 క్వశ్చన్లు అడిగారు. ఈ 3కి నాకు రిపోర్ట్లు ఇస్తే నేను ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను మల్లికార్జున సార్. ఆ 3 చెప్పి ఆ 3 ఏమన్నాయో వాళ్ళే చెప్తారు ఓపెన్గా. ఆర్డర్లోనే నేను 3 పాయింట్లు రాశాను. అది అడిగేసి రిపోర్టర్స్ వెరిఫై చేసి నాకు రిపోర్ట్లు ఇవ్వండి. రేపే 3 వెళ్తానంటే కనుక 3 మండలాల్లో ఈ లబ్ధిదారులందరూ అక్కడికి వచ్చేయమని చెప్తాను.
అదండి 3 మండలాలకి 4 ఉన్నారు ఆఫీసర్. ముగ్గురున్నారు కదా. మీరు రేపు 3 మండలాలకు వెళ్తే మెయిన్ పెదవేగి, సెకండ్ దెందులూరు, థర్డ్ పెదపాడు. ఈ 3 మండలాలకు 3 వెళ్ళారనుకోండి, ఈ లబ్ధిదారులందరినీ మీరు తిరిగే పని లేకుండా ఆ ఎంపీడీ వాళ్ళతో ఫోన్ చేపిస్తాను, అక్కడ పిలిపించేస్తాను ఎంపీడీ ఆఫీస్లోనే. ఎంపీడీ అసిస్టెంట్స్ తీసుకోమని రాసాను దాంట్లో. 10:30 కల్లా అక్కడ ఉండమని చెప్తాను వీళ్ళు అందరినీ. మీరు వెళ్ళిపోయి 10:30 కల్లా పెదవేగి వెళ్ళండి, దెందులూరు వెళ్ళండి, పెదపాడు వెళ్ళండి. ఎంపీడీ ఆఫీస్కి వచ్చేయండి, వీళ్ళు అక్కడ వస్తారు. ఇంకా మీ వాళ్ళు ఎవరు ఉన్నారో ఇట్లా పెట్టిన వాళ్ళు వాళ్ళని కూడా వెళ్ళమనండి. మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ రసీదు రెయ్యి, రసీదులు చూపించండి రా. ఇవ్వండి. అప్పుడు వీళ్ళు కట్టిన 10% ఇవ్వండి. ఇది వీడు కార్పెంటరు, ఇతనికి చిత్ర మిషన్ అవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వండి. చూడండి మేడం, ఇవన్నీ జాగ్రత్త చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా మీరు కొత్త స్కీమ్ అయినా ఇవన్నీ జెరాక్స్ పెట్టి నాకు పెద్ద రిపోర్ట్ కావాలి, కట్ట కావాలి. ఎవరు వాళ్ళు ఉంచుకోండి. జాగ్రత్త ఇది మీరు జెరాక్స్ ఇవన్నీ ఫోటో స్టాట్ పట్టరండి, రేపు పట్టుకొచ్చి ఒరిజినల్ కూడా పట్టరండి. 219 మంది ఉన్నారు మేడం లబ్ధిదారులు.